శ్రీమాత్రే నమః. ఈరోజు 21వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 20వ శ్లోకం చెప్పుకుందాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ అంటే బాహ్యమైన ఇంద్రియ సుఖం ఆసక్తి లేనివారు అని. విందత్యాత్మని తెలుసుకుంటారు ఆత్మని. యత్ సుఖం ఏదైతే సుఖము, స ఆ వ్యక్తి బ్రహ్మయోగయుక్తాత్మ యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై సుఖమక్షయమశ్నుతే తిరిగిపోని సుఖం అనుభవించును. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మ ఎందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. బాహ్యస్పర్శే స్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. 22వ శ్లోకం రేపు చెప్పుకుందాం.